బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, విశ్వాసి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు విశ్వాసినే చేసుకోవాలని ఉంది కదా. విశ్వాసిని మీరు సెలెక్ట్ చేసుకోండి, దట్ ఈస్ బెటర్. అంటే ఒక అవిశ్వాసిని చేసుకునే కంటే కూడా విశ్వాసిని చేసుకోవడం బెటర్ అనేది బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మన వాళ్ళు ఇదే పందాలో సేమ్ ప్యాటర్న్లో క్రిస్టియన్ అయితే చాలు పెళ్లి చేసేసుకుంటా. అందరూ క్రిస్టియన్స్ అవ్వచ్చు, బట్ అందరూ విశ్వాసులు కాలేరు. అబ్సల్యూట్లీ. పేరుకి మాత్రమే అది క్రిస్టియన్ అని పేరు పెట్టుకోవచ్చు, బట్ రియల్ క్రిస్టియన్ కాకపోవచ్చు. సో దట్ ఈస్ మెయిన్ ప్రాబ్లం. మనం దాని మీద ఇప్పుడు వీళ్ళకి అవగాహన. ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా ఉంటుంది. ఒరిజినల్ క్రిస్టియన్కి డూప్లికేట్ క్రిస్టియన్ రెండు చూడటానికి ఇద్దరు గోధుమలు గురుగుల్లా సేమ్, బట్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, ఇది గోధుమ ఇది గురుగు. క్రిస్టియన్ ఫ్రెండ్స్ గురించి ఒకసారి మీరు మీ నోటితో చెప్పండి, తర్వాత పాల్సన్ అని చెప్తారు. నేను ఒక ఉదాహరణ ఇస్తానండి. నేను సేవలోకి వచ్చిన తర్వాత కూడా చాలామంది క్రైస్తవులు నేను కలిశాను. ఇంట్లో ఆదివారం నాడు డిన్నర్కి పిలిచి మందు పెట్టేవారు. ఏది ఎప్పుడు ఆదివారం ఉదయం ఏమో ఇప్పుడు కమ్యూనియన్. చిన్న విషయం, సారీ ఫర్ ద ఇంటరప్షన్. అంటే యాక్చువల్లీ ఇదే విషయం మీద సోషల్ మీడియాలో కొంతమంది ఉన్మాదులు, వీళ్ళు క్రైస్తవులు వైన్ తాగుతారు, వీళ్ళు ఏది హోలీ కమ్యూనియన్ గురించి మాట్లాడుతూ వాళ్ళు వైన్ తాగుతారు, వీళ్ళు ఇళ్లలో కూడా వైన్ తాగుతారు అని వీళ్ళందరూ తాగుబోతులు అన్నట్టు డిక్లేర్ చేస్తున్నారు. అంటే వాళ్ళు తాగుబోతులు లేరు అన్నట్టు, వాళ్ళు తాగరన్నట్టు, ఏదో పరిశుద్ధులు అన్నట్టు, వీళ్ళు తాగుతారు అన్నట్టు డిక్లేర్ చేస్తున్నారు. మీరు చెప్పిన విషయంలో పిలిచి పెట్టారు అన్న కాన్సెప్ట్లో ఏదైతే ఉందో, వాళ్ళు దే ఆర్ నాట్ రియల్ క్రిస్టియన్స్ అని మీరు చెప్తున్నారు. అదే కదా చెప్పేది. అది వాళ్ళు అర్థం కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయండి దానికి. మందు తాగటం మంచిదా కాదా? నన్ను భయపెట్టకండిరా బాబు, మీకు దండం పెడతా. మందు తాగటం మంచిదా కాదా? అదేంటి మిగతా వాళ్ళు వాయిస్ ఏమైపోయింది? ఈ తాగేటోళ్ళు ఉన్నారు ఏంటి బ్రదర్? మందు తాగటం మంచిదా కాదా? మరి మంచిది కానప్పుడు ఏం చేయాలి? వాడు క్రైస్తవుడైనా నీ గ్లాసులో పోసి రెండు బ్రదర్ చీర్స్ కొడదామంటే చెప్పండి అబ్బా చాలా తెలివైన వారు. ఇది మనము చెయ్యగలిగితే, అమ్మా మనం మనుషుల్ని సంతోషపరచటానికి రాలేదు, రక్షింపబడలేదు, కేవలము దేవుణ్ణి సంతోషపరచటానికే మనము ఏర్పరచబడి ఉన్నాము, ప్రత్యేకపరచబడి ఉన్నాము. కాబట్టి దేవుడికి ఏదైతే అసహ్యమో వాటిని మనము చెయ్యకపోవటమే అది మనకు మంచిది. సూపర్. మీరు చెప్పండి అన్న. చాలా సంతోషం అన్న. అద్భుతమైన కరెంట్ అఫైర్ని అడిగారు మీరు. ప్రస్తుత యువజనంలో ఉన్న అద్భుతమైన ప్రస్తుత పరిణామ పరిస్థితులు బైబిల్ డైరెక్ట్గా చెప్పింది. అంటే దేవుని ఆజ్ఞ ఎఫెసీ పత్రిక 5:18 మీరు మత్తులై ఉండకూడి, అందులో దుర్వ్యాపారం ఉంది అన్నాడు. కనుక మత్తులై ఉండకూడదు అనేది దేవుని ఆజ్ఞ. అది సరే, సహజంగా మత్తులై ఎందుకుంటారు? అది కూడా మానసికమైన కారణాలని మనం తెలుసుకోవాలన్న. ఎందుకంటే దాన్ని బట్టి నేను తాగుతున్నాను, నేను ఇష్టపడిన అమ్మాయి నన్ను అంది, అందుచేత నాకు తాగాలని అనిపించింది అంటే మొట్టమొదటిది మానసిక ఒత్తిడితో మేము తాగుతున్నాం అని చెప్పేవాళ్ళు. రెండవది ఇంట్లో కుటుంబ సమస్యలు చాలా ఉన్నాయండి, అప్పులు ఎక్కువైనాయి, అందుకోసం ఇది దాగి అప్పు పెంచుకుంటున్నాను అంటే పరోక్షంగా. అలాగా కుటుంబ సమస్యల గురించి తాగుతున్నాం అని చెప్పేవాళ్ళు కొంతమంది తక్కువ ఆత్మ భావన ఉంటుంది అనమాట. మనోన్యూనత ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఈ బతుకు ఉన్నంత వరకు అలా తాగేసి చచ్చిపోతే, అదే ఆత్మగౌరవం చచ్చిపోయిన వాళ్ళు ఈ మందు తాగుతుంటారు. అంతేకాకుండా ఈ ఆధ్యాత్మిక లోపం అంటే అవేర్నెస్, మనకు ఆత్మీయమైన ఆలోచన వాళ్ళకి బోధ లేకపోవడం. ఇంకొకటి అండి అయ్యగారు, సోషల్ డ్రింకింగ్ అని ఒక ఇది పెట్టారు. అందుచేత ఈ యొక్క సరైన ఆత్మీయమైన మార్గదర్శకత్వం వాళ్ళకి ఇవ్వకపోవటం, లేక దిశానిర్దేశం చేసేవాళ్ళు వాళ్ళు లేకపోవటం కూడా. అంతేకాకుండా ఇంకా ఎందుకు వాళ్ళు తాగడానికి ప్రయత్నం చేస్తారంటే ఈ ఒత్తిడి. ఇందాకన్నా ఆ విషయాన్ని చెప్పారు, ప్రభావం, మీడియా ప్రభావం ఉంటుంది. జస్ట్ రిలాక్స్ ఫర్ యువర్ మైండ్. సినిమాల ప్రభావం కూడా ఉంటుంది కదండి. విశ్రాంతి పొందండి. ఒక్క నిమిషం అయ్యగారు, ఇప్పుడు మీరందరూ యథార్థవంతులని నేను నమ్ముతున్నా.
మీలో ఎంతమంది సినిమాలు చూస్తారు? చేతులు ఎత్తండి. ఇదిగో 30 ఇయర్స్ ఇండస్ట్రీ, నా ముందు యాక్టింగ్ చేసి మీకు దండం పెడతా. 30 ఇయర్స్ ఇండస్ట్రీ, మంచి మంచి నటులు చూశాను, నా ముందు యాక్టింగ్లు చేయకంటారు బాబు. సినిమాలు చూస్తారా లేదా? బ్రదర్ మేము తెర మీద చూడం కానీ ఓటీటీలో చూస్తాం బ్రదర్. మొబైల్ ఫోన్లో చూడవలసినవన్నీ ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. మీరు అన్నట్టు అవునన్నా, ఖచ్చితంగా ఉంటుంది. అవునన్నా. అందుచేత అక్కడ ఎంటర్టైన్మెంట్ కూడా చాలా పెద్ద బోర్డు ఉంటుంది అనమాట. జస్ట్ రిలాక్స్ ఫర్ యువర్స్ మైండ్, విశ్రాంతి పొందండి, చార్మినార్ తాగండి అని ఉంటుంది. కింద కింద ఉంటుంది అనమాట చట్టబద్ధమైన హెచ్చరిక, సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం. అంటే Smoking is అబద్ధమే పెద్ద అక్షరాలతో ఉంది, నిజం చిన్న అక్షరాలు. సత్యమే చిన్న అక్షరాలతో ఉంది. అందుచేత ఎక్కువ తాగుతారు. అందుచేత ఇందులో చాలా కోణాలు ఉన్నాయన్నమాట అండి. కొంతమంది నికోటిన్ తీసుకుంటారు, కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు, కొంతమంది ఆల్కహాలిక్ తీసుకుంటారు, కొంతమంది స్లీపింగ్ పిల్స్ తీసుకుంటారు, కొంతమంది ఇంకా కొన్ని ఉన్నాయిలేండి, అవి చెబితే ఇప్పుడు అవి అలవాటు చేసుకుంటారు. అందుకోసం సిరప్లు ఇలాంటివి కూడా వాడుతున్నారు. వాటిని కూడా కొంచెం వాసన వచ్చే కొన్ని పదార్థాలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు చెప్పామనుకోండి అది ఎలా ఉంటుందని ప్రయత్నం చేస్తారు. ఆ వయసు అది అలాంటి, అందుకని అవి చెప్పకూడదు. అందుచేత ఇలాగ డ్రగ్స్ని ఖచ్చితంగా వాడుతున్నారు. అయితే వీళ్ళకి చెప్పాల్సిన మొట్టమొదటి ఏంటంటే అవేర్నెస్ ఇవ్వాలి వాళ్ళకి. ఒకటి ఫిజికల్ అవేర్నెస్ ఇవ్వాలి, రెండవది మానసికమైన అవేర్నెస్ ఇవ్వాలి, మూడోది అత్యంతమైన స్పిరిచువల్ అవేర్నెస్ కూడా ఇవ్వాలి. మొట్టమొదటి ఫిజికల్ అవేర్నెస్ ఏంటంటే, మీరు మందు తీసుకోవడం వలన, ఈ డ్రగ్స్ వాడటం వలన, ఈ స్లీపింగ్ పిల్స్ మింగటం వలన, ఇలాంటి వాడటం వలన మొట్టమొదటిగా మీ లివర్ పాడవుతుంది, మీ ఊపిరితిత్తులు పాడవుతాయి, మీ మూత్రపిండాలు పాడవుతాయి, నిద్రలేమి ఏర్పడుతుంది, బలహీనత ఏర్పడుతుంది. ఇది మొత్తం ఫిజికల్గా దెబ్బతింటారు వీళ్ళు. గుర్తు రావట్లేదండి, ఇలాగ తల ఇలా అంటుంటారు. ఎగ్జామినేషన్స్లో కూడా షిట్ అంటుంటాడు మాటికి. ఎందుకని అది ఏం చేయలేకపోతున్నాడు అనమాట. శరీరంలో అసక్తత, నిరాసక్తత ఎక్కువ, అది ఫిజికల్గా జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా మానసికమైన పరిస్థితులు కూడా, ఆందోళన, ఇరిటేషన్ ఎక్కువ. ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు చాలా ఈజీ చెప్పచ్చు కౌన్సిలింగ్లో, హీడ్ డ్రగ్ ఎడిక్ట్ అని. ఇంకొక విషయం చెప్పాలి మీకు, సుమారుగా 35 సంవత్సరాలు అయింది. మాకు చిన్నాన్న అవుతారు ఒక ఆయన గుండె నొప్పి వస్తే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆయన 35 సంవత్సరాల క్రితం వదిలేశాడు నికోటిన్ డ్రగ్. అందులో ఎంఆర్ఐ స్కాన్లో కనబడుతుంది ఇతడు ఆల్కహాలిక్. 35 సంవత్సరాల క్రితం మీరు వదిలేసిన ఆ ప్రభావం ఇంకా పోలేదు, ఇంకా చూపెడుతుంది అది. మీరు డ్రగ్ ఒక్కసారి, కనీసం మీరు ఒక్కసారి తాగిన నికోటిన్, ఖచ్చితంగా వీడు పొగ తాగాడు, ఖచ్చితంగా వీడు డ్రగ్ ఎడిక్ట్ అంటే డ్రగ్ తీసుకున్నాడు అని చెప్పుద్ది. అంత ప్రభావం ఉంటుంది అనమాట, అంత ప్రభావం. ఇంకొక విషయం ఏమిటంటే, అసలు అది తాగిన తర్వాత అంటే మన పేగుల్లో సెల్యులోజ్ అనే ఒక పదార్థం ఉంటుంది పేగుల చుట్టూ లోపల ఇలాగా. సో మనం తాగుతున్నప్పుడు ఆ సెల్యులోజ్ పదార్థం మొత్తం అంతా కూడా కరిగిపోతుంటుంది అనమాట. అప్పుడు ఇక మంట స్టార్ట్ అవుతుంది. అందుచేత ఫిజికల్గా దెబ్బతింటారు, మానసికంగా చెప్పాను కదా, నిద్రలేమో వస్తుంది, ఆందోళన ఉంటుంది, కోపం ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, ఏ మాట మనం వినడానికి, అంతేకాకుండా జ్ఞాపకం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతారు. ప్రతిదానికి ఇలా అంటుంటారు. వాళ్ళని కూడా చెప్పచ్చు మనం. వెంటనే డాక్టర్ అడుగుతాడు, మీరు డ్రగ్ వాడుతున్నారా, ఏదైనా వాడుతున్నారా అని. సో శారీరకంగా దెబ్బతింటారు, ఇక మానసికంగా దెబ్బతింటారు. మూడోది ఆధ్యాత్మికంగా దెబ్బతింటారు, దేవునికి దూరం అయిపోతారు. పందులు తినే పొట్టు తింటున్నాడు అంటాడు, అదే దూరం అవడం అంటే. అంతే కదా, పందులు కూడా తినవు. నా లైఫ్ అది. తప్పిపోయిన కుమారుడు ఎగ్జాక్ట్ స్టోరీ నాది. ఓకే, అందుచేత అంటే ఇప్పుడు మీరు ఫీల్డ్లో ఉండగా ఇదంతా జరిగింది. ఫీల్డ్లోకి రాకముందు ఎప్పుడైతే డబ్బు చేతికొచ్చిందో దాన్ని ఎలా వాడుకోవాలో తెలియని ఒక దిగ్భ్రాంతములో పడిపోయి, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియకుండా ఆ డబ్బునంతా చెడుతనము కోసం నేను వాడుకున్నాను. సో నేను ఏమనుకున్నానంటే, డబ్బు నా చేతిలో ఉంది కాబట్టి, పవర్ నా చేతిలో ఉంది కాబట్టి నేను ఏదైనా చెయ్యొచ్చు అని ఆ మైండ్ సెట్తో ఉండటం వలన చాలా దెబ్బతిన్నాను. నేను చాలా కృంగిపోయాను. అంటే ఎంత డిప్రెషన్ అయితే చచ్చిపోదాం అనుకుంటాడు ఒక మనిషి, అలా నా జీవితాన్ని చేసేసింది. అలాంటి జీవితాన్ని దేవుని చేతికి అప్పగించిన తర్వాత, దేవుని సహాయము ద్వారా, దేవుని కృప ద్వారా, దేవుని యొక్క ఆత్మ సహాయము ద్వారా 4 సంవత్సరాల్లోనే సంపూర్ణమైన, అదే ఇప్పుడు మీరు అన్నది ఎంత 100% కరెక్ట్ అంటే,
ఒక సీతాకోక చిలక మారడానికి కూడా గొంగళ పురుగుకి ఒక టైం పడుతుంది. Absolutely. సర్టెన్ టైంలోనే తన సమాధి కట్టుకొని అది ఆ సమాధి లోపల తనను తాను నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళి మరలా జీవం పొంది ఒక సరికొత్త సీతాకోక చిలకలాగా రెక్కలు విప్పుకుని ఎగురుతుంది. ఇప్పుడు అది గొంగళ పురుగు కాదు, ఎస్, ఒకప్పుడు గొంగళ పురుగు, ఇప్పుడు సీతాకోక చిలుకగా మారింది. సో కాబట్టి దాని అనుభవాలు చెప్పగలదు. అవును. అంటే కొంతమంది ఏమంటారంటే ఈ పాస్టర్స్లో చాలామంది చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడు పాస్టర్లు అయిపోయారు అని ఇప్పుడు చేయాల్సినవి చేస్తున్న వాళ్ళు అంటుంటారు. ఇప్పుడు చేయాల్సినవన్నీ చేసేసాడు పాస్టర్ అయిపోయాడని అంటున్నాడు, ఇప్పుడు చేయాల్సినవన్నీ చేస్తున్నాడు. నువ్వు అవ్వలేకపోయావు, వాడు అయ్యాడు. అయినోడు గొప్పోడా ఇంకా అవ్వలేకుండా అక్కడే ఉన్నోడు గొప్పోడు అంటే అయినోడే గొప్పోడు. అంటే నేనంటే నా పర్సనల్గా నేను ఏం చెప్తానంటే నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అడిగినప్పుడు సేమ్ మీలాగే మేము కూడా కాలేజ్ చదువుకునే టైంలో అలా ఎంజాయ్ చేసిన వాళ్ళం. నన్ను ఎవరైనా అడిగితే నేను ఏమంటానంటే బురదలో దిగి బయటకు వచ్చి కాళ్ళు కడుక్కున్నాడు, బురదలో ఉన్నోడికి ఆ బురద ప్రభావం ఎంత దరిద్రంగా ఉంటుందో చెప్పగలుగుతాడా చెప్పలేడా? 100% చెప్పగలరు కదా. సో మరి ఇప్పుడు మనం ఫైనల్గా మన యవనస్తులకి అడిక్షన్స్ గురించి చెప్పాం. దాని రెమెడీ యా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎడిక్షన్స్ వల్ల ఏం కోల్పోతారో మీరు చెప్తున్నారు. అదే దానికి ఎడిక్షన్స్ ఎంత ప్రభావం చూపిస్తాయో బ్రదర్ చెప్పారు. దానివల్ల ఏం కోల్పోతారో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఏం కోల్పోతారో మీరు చెప్తున్నారు. ఇప్పుడు మనం యవనస్తులకి చెప్పాల్సింది ఏంటంటే అసలు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎలాంటి రెమెడీస్, అంటే ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని పాయింట్స్లో వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు మనం ఎలా నిలబడ్డామో అలాగే వాళ్ళందరూ నిలబడాలి. ఇప్పుడు ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు, కొంతమంది పైకి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోలేరు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకరు కనీసం ఒక 10 మంది 20 మంది అయినా సరే ఆ ఎడిక్షన్స్ ఉన్నోళ్ళు ఉండి ఉంటారు. లేకపోతే దేవుడు మన ద్వారా ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడింపజేయడం మనం అనుకోలేదు అసలు. అబ్సల్యూట్లీ మనం అనుకోలేదు అసలు. మనం అనుకోకుండా ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం. మనం అనుకోకుండా మాట్లాడుతున్నాం అంటే ఖచ్చితంగా ఇది గాడ్స్ ప్లాన్, దేవుని ఆలోచన మేరకే మనం ముగ్గురు ఇక్కడ కూర్చున్నాం. అసలు ఫస్ట్ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు కూడా నేను అసలు ఈ విషయం చెప్పలేదు మీకు, నేను అనుకోలేదు. యాక్చువల్లీ రాజా గారిని పిలుద్దాం, ప్రసంగం ఇచ్చేద్దాం, పాల్సన్ గారిని పిలుద్దాం, ప్రసంగం ఇచ్చేద్దాం, అంతే కదా. ఎవరి ప్రసంగం వాళ్ళు చేసుకుందాం అన్న వ్యూలో అదర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటే మాట్లాడదాం అని అనుకున్నాను తప్ప ప్రీ ప్లాన్డ్గా అనుకుని చేసేది కాదు ఇది. బట్ దేవుడు మనం రూమ్లో ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అసలు ఫస్ట్ ఈ టాపిక్ రాలా, అసలు ఎడిక్షన్స్ గురించి రాలా. మీరు ఒక 2 అంశాలు చెప్పారు, ఆయన ఒకటి చెప్పారు. సో సడన్గా అది నా నోట్ వచ్చింది. ఇప్పుడు దాని మీద మనం మాట్లాడుతున్నామంటే ఎవరో ఉన్నారు ఇక్కడ, లేకుండా అయితే లేరు. ఖచ్చితంగా నా మనసు చెప్తోంది ఇక్కడ ఎవరో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరో వ్యసనాలకు లోనైపోయిన వారు, వ్యసనాలకు బానిసలు అయిపోయిన వారు, వాళ్ళ వల్ల తల్లిదండ్రులు ఏడుస్తూ, వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబాలు బాధపడుతూ దిక్కుతోచని స్థితిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఉండి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు మనసులో, ఆ పైన కూర్చున్నారు వాళ్ళు ఓవర్కమ్ చేసేసారట, మేము ఎలా ఓవర్కమ్ చేయాలి, మా వల్ల కావట్లేదు. చాలామంది నోట వెంట వచ్చే మాట అదే, మా వల్ల కావట్లేదు అంటున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు మీరు వాళ్ళకి తప్పనిసరి చెప్పాలి. అంటే నిందించడం వల్ల మనిషి మారడు, మనం నిందించడానికి కూర్చోలేదు ఇక్కడ, రైట్? వాళ్ళను బాగు చేయాలి. ఎలా, హౌ టు ఓవర్కమ్ ద ఎడిక్షన్ అనేదాన్ని ఇప్పుడు మీ నోటి వెంట మాట్లాడితే ఫస్ట్ మీరు చెప్పండి, ఓకేనా?